అనుకోవద్దు సహోదరి, ఈరోజు నా జీవితం అనాథగా మిగిలిపోయింది, ఒంటరిని అయిపోయాను, ఎలా బ్రతకాలో నాకు తెలియటం లేదు అనుకోవద్దు. నా బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి, వారి పెళ్ళి ఎలా చేయాలి, ఉద్యోగం ఎలా సంపాదించాలి, ఎలా నా జీవితంలో స్థిరపడాలి. పెద్ద తెలివైన వాడిని కాదే, పెద్దగా చదువున్న వాడిని కాదే, డబ్బున్న వాడిని కాదే, మరి ఎలా నా కుటుంబాన్ని పోషించుకోవాలి? నీ హృదయము దేవుని ఎదుట యథార్థముగా ఉంటే నిన్ను బలపరుచుటకును, శక్తినిచ్చుటకును, నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మలుచుటకును నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అనుకోవద్దు సహోదరి, ఈరోజు నా జీవితం అనాథగా మిగిలిపోయింది, ఒంటరిని అయిపోయాను, ఎలా బ్రతకాలో నాకు తెలియటం లేదు అనుకోవద్దు. నా బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి, వారి పెళ్ళి ఎలా చేయాలి, ఉద్యోగం ఎలా సంపాదించాలి, ఎలా నా జీవితంలో స్థిరపడాలి. పెద్ద తెలివైన వాడిని కాదే, పెద్దగా చదువున్న వాడిని కాదే, డబ్బున్న వాడిని కాదే, మరి ఎలా నా కుటుంబాన్ని పోషించుకోవాలి? నీ హృదయము దేవుని ఎదుట యథార్థముగా ఉంటే నిన్ను బలపరుచుటకును, శక్తినిచ్చుటకును, నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మలుచుటకును నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.